నిన్న తమిళనాడుకి సంబంధించిన కరూరులో 39 మంది చనిపోయారు. 39 మంది, అందులో 16 మంది ఆడవాళ్ళు, 10 మంది అబంత్ సుబంత్ తెలియని పసిపిల్లలు ఉన్నారు. ఇది ఎలా అనే డౌట్ వస్తే ఏదో ఉగ్రవాదులు దాడో, ఏదో న్యాచురల్ డిజాస్టర్, భూకంపం వచ్చో కాదు. ఇష్టమైన నటుడిని చూద్దామని ఆ నటుడు ఒక పొలిటికల్ పార్టీ పెడితే ఆయన ఏం చెప్తారో విందామని వస్తే జనాలు గుమ్ముగూడి స్టాంపీడ్ జరిగి చనిపోయారు 39 మంది. 50 మంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ చుట్టూ రాజకీయం చేయడం చాలా సింపుల్. అండ్ విజయ్ గారి మీద కూడా నాకు ఎటువంటి పార్షాలిటీ లేదు. కొత్త ఆలోచనలతో కొత్త వ్యక్తి వచ్చో కొత్త పార్టీ పెడుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడో మనం వినాలి అని చెప్పి నేను మల్టిపుల్ వీడియోస్ చేసా ఇదే ఛానల్లో. ఆయన లాంచ్ చేసిన సభతో సహా. ఇన్ఫాక్ట్ ఆ వీడియోలో కూడా వేరే పార్టీలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వీళ్ళ ఐడియాలజీ ఏంటి నేను చెప్పలా. రెస్పాన్సిబుల్ గా ఎథికల్ గా ఆ పార్టీ మెసేజ్ ని మాత్రం మీ దాకా తీసుకొచ్చా. బట్ ఇవాళ ఏదైతే జరిగిందో నాకు ఒక్కటే అనిపిస్తుంది, పార్టీలకు అతీతంగా క్రౌడ్ మేనేజ్మెంట్ మన భారతదేశంలో సరిగ్గా జరగట్లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు ఇక్కడ. ఎవ్రీ పార్టీ ఇస్ రెస్పాన్సిబుల్. అండ్ ఈ స్టాంపీడ్ దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకులు, ప్రజలు, ఈ రెండు పర్స్పెక్టివ్స్ లోనే మన ఈ విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే అక్కడ 39 ప్రాణాలు మాత్రమే పోయాయి అనుకుంటున్నారా మీరు? 39 జీవితాలు, 39 కుటుంబాలు, 39 భవిష్యత్తులు. ఆ వ్యక్తిని మీరు జస్ట్ టీవీకే కంటికూడదు. మీరు ఒక వ్యక్తి ఒక పార్టీకి ఓటేసాడంటే ఆ వ్యక్తి ఆ పార్టీ జెండాని మోసే వ్యక్తి కాదు. ఆయన ఐడియాలజీ వేరు, పర్సన్ వేరు. అందుకని ఇక్కడ మన సామాన్య ప్రజల్లో మనం క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్స్. స్టాలిన్ గారు ఒక మంచి మాట అన్నారు. ఆయన కరూరు వెళ్ళారు. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత వెళ్లి ప్రెస్ తో మాట్లాడుతూ మీరు దీన్ని ఎలా చూడాలనుకుంటున్నారు రాజకీయంగా అని చెప్పి ఒక విలేకరి అడిగితే, ఇక్కడ నేను రాజకీయాన్ని తీసుకురాదలుచుకోవట్లేదు అన్నారు ఆయన. உயர் நீதிமன்றத்தினுடைய ஓய்வற்ற நீதிபதி தலைமையில ஆணையம் அமைக்கப்பட்டிருக்கு. அந்த ஆணையம் விசாரிச்சு முழுமையா சொல்லணும். ప్రస్తుతానికి మనందరం కూడా అలాగే చూడాలి. కరూరులో ఏం జరిగింది, ఏ పర్మిషన్ ఎవరిచ్చారు, ఏ టైంకి రావాల్సిన వ్యక్తి ఏ టైంకి వచ్చారు, ఎంతమంది పోలీసులు డిప్లాయ్ అయి ఉన్నారు, అన్నిటిగానే ఇంపార్టెంట్ గా ఏ టైంకి రావాల్సిన విజయ్ గారు ఏ టైంకి వచ్చారు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటేనే ఇలాంటి విపత్తులు మళ్ళీ జరగకుండా మనం చూసుకుంటాం. అలా అనుకుంటానే ఉంటాం. మనం చెన్నై రోడ్ షో చూసాం, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చూసాం మనం. అంతెందుకు ఇదే విజయ్ గారి ర్యాలీలో మధురైలో ఇలాంటి తొక్కిసలాంటి మనం చూసాం. కానీ మనం ఎందుకు నేర్చుకుంటాం? మనం జనాల మెమరీ ఆఫ్ ఎ గోల్డ్ ఫిష్ అంటుంటారు కదా. ఎఫ్ఐఆర్ లేస్తాం, ఎంక్వైరీ కమిటీ లేస్తాం, వేలు చూపించుకుంటాం, వీళ్ళు అంటారు వాళ్ళంటారు, అయిపోయింది క్లోజ్. మళ్ళీ 3 నెలల కొత్త తొక్కిసలాట, కొత్త చావులు, అదే మీడియా, కొత్త కవరేజ్. అందుకని దయచేసి నేను చెప్తున్నాను వినండి, ఇది పార్టీకి మధ్యలో గొడవ కాదు. ఏ పార్టీ తప్పు చేసిందనే విషయం కాదు. జనాలకి రాజకీయ నాయకులకి మధ్యలో ఉండే గొడవ, జనాలకి సెలబ్రిటీలకి ఉండే గొడవ. అందుకని ఇది ఇవాళ మన చేతిలోకి మనం తెచ్చుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కరూరులో ఏం జరిగింది మనం మాట్లాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన చుట్టూ జరిగే ఇష్యూస్ మనం మిస్ అవ్వకూడదు. అండ్ ఇదే కరూరులో కొత్తగా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మనందరం మాట్లాడాలి, తెలుసుకోవాలి, రియాక్ట్ అవ్వాలి. కరూరులో జరిగిన ఇన్సిడెంట్ గురించి, ఆ చావుల గురించి మీరు ఏమాత్రం తెలుసుకోవాలన్నా మీట్ ద పీపుల్ అనే నినాదంతో విజయ్ గారు ఏదైతే చేస్తున్నారో గత 2-3 వారాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒక 5-6 డిస్ట్రిక్ట్లు తిరిగారు. దిండుగల్, థెని, మదురై, నమక్కల్ అండ్ కరూర్. ఇందులో నమక్కల్, కరూర్ నేను ఒక్క రోజుకే ప్లాన్ ఉంది. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ గట్రా తెచ్చుకున్నారు, కానీ పర్మిషన్ వచ్చింది నమక్కల్లో పొద్దున్న 8:45 కరూరులో మధ్యాహ్నం 12 గంటలకి. కానీ విజయ్ గారు బయలుదేరడే పొద్దున్న 9 బయలుదేరారని, అందువల్ల నమక్కల్ రావడానికి చాలా టైం పట్టేసిందని, 8:45 స్టార్ట్ అవ్వాల్సింది 2:30 స్టార్ట్ అయిందని. అండ్ మీరు లొకేషన్ చూస్తే ఇదంతా కొంగు రీజియన్ అంటారు దీన్ని. మనకి సేలం, తిరుపూర్, నమక్కల్, కరూర్, కోయంబత్తూర్, నీలగిరీస్ ఇవన్నీ వస్తాయి. ఇది ఎలాంటి రీజియన్ అంటే దీంట్లో జనాలు మనల్ని నమ్మితే, వాళ్ళ మనన మనం పొందితే ఎలక్షన్ టైడ్ అటు సైడే ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళే సీఎం అవుతారు అని అక్కడ తమిళనాడులో ప్రగాఢ నమ్మకం ఉంది. అందుకని ఇది విజయ్ గారికి కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నమక్కల్, కరూర్. అందులో 2:30కి స్టార్ట్ అయిన నమక్కల్ ప్రోగ్రామ్ లో కూడా ఏదైతే బయట నుంచి ఇతని మీద క్రిటిసిజం వస్తుందో, ఈయన పార్ట్ టైం పొలిటీషియన్ అయినా, వీకెండ్ పొలిటీషియన్ అయినా అని చెప్పి డిప్యూటీ సీఎం అన్నారు. ఆంధ్ర డిప్యూటీ సీఎం కాదు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారు. ஞாயிற்றுக்கிழமை கூட வெளில சுற்றிட்டு தான் இருப்பேன். இன்னைக்கு என்ன கிழமை கூட எனக்கு தெரியாது. இன்னைக்கு வெள்ளிக்கிழமையா? అంటే దానికి రెస్పాండ్ అవుతూ జనాల టైంని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, వాళ్ళందరికీ ఖాళీ ఉండే టైంలోనే నేను జనాల మధ్యలోకి వస్తున్నానని చెప్పి విజయ్ గారు మాట్లాడి, మీరు డిఎంకే కోటేస్తే బీజేపీ కోటేసినట్టే అని చెప్పి, ఎందుకంటే డిఎంకే ఓటు అడిగిన ప్రతిసారి మీకు బీజేపీ రాకుండా ఉండాలంటే డిఎంకేకి ఓటు వేయండి అని, ఓటు గుద్దండి అని అడుగుతుందని, అందువల్ల ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పి చాలా పెద్ద స్పీచ్ అయింది అది. ఇన్ఫాక్ట్ ఆ స్పీచ్ అయిపోయి అక్కడ నుంచి 40 కిలోమీటర్ల కింద కరూర్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి మీరు. నమక్కల్ ఇస్ నార్త్, కరూర్ ఇస్ సౌత్. అక్కడ నుంచి ఇక్కడ వరకు 1 hour 1.5 hour డ్రైవ్ అది. ఇప్పుడు దాకా మీరు విన్నది నమక్కల్లో ఏం జరుగుతుందోనే. ప్యారలల్ గా కరూర్లో జనాలు గుమ్ముగూడుతున్నారు. ఎందుకు? అకార్డింగ్ టు ద ట్విట్టర్ హ్యాండిల్ 12ంటికి విజయ్ గారు వచ్చేస్తారు అని చెప్పి 1 o'clock నుంచి జనాలు రావడం మొదలు పెట్టారు. 1, 2 అయింది, 2, 3 అయింది, 3, 4 అయింది, 4, 5 అయింది. గంటకి జనాలు పెరిగిపోతూనే ఉన్నారు. అది హాలిడే అవడం వల్ల చిన్న పిల్లలు, ఆడవాళ్ళు ఇక్కడికి వస్తా నేను. జనాలు తప్పెంతుందో కూడా మనం ఆడదాం. ఇక్కడ అన్ని వయసుల వాళ్ళు, ఆడ మగ అందరూ వచ్చి అక్కడ సెట్ అయిపోయారు. విజయ్ గారు ఇన్ఫాక్ట్ అక్కడికి వచ్చేసరికి 6-6:30 స్పీచ్ మొదలయ్యేసరికి 7 గంటలు అయింది. జస్ట్ ఇమాజిన్ తమిళనాడులో ఎంత హీట్ ఉంటుందో మన అందరికీ తెలుసు. మీకు సింపుల్ గా చెప్పాలంటే బెజవాడ, మన విజయవాడలో ఎలా ఉంటుంది, ఇంచుమించు ఈ కొంగు రీజియన్ లో అలాగే ఉంటుంది. ఆ స్క్రాచింగ్ హీట్ లో చాలా చిన్న రోడ్ ఇది. మనకి కరూర్ కి
ఈ రోడ్కి ఒక ఎక్స్ప్రెస్ హైవే లాంటిది NH44 ఇది. ఈ లొకేషన్ పేరు వేలుస్వామిపురం. 2-3 లొకేషన్స్ వీళ్ళు అడిగి గవర్నమెంట్ పర్మిషన్ అవ్వక, ఏ గవర్నమెంట్, తమిళనాడులో ఉండే DMK గవర్నమెంట్. లైట్ హౌస్ రౌండ్ అబౌట్ అని పెద్ద లొకేషన్ అది, అక్కడ రాలేదు. ఉలవరు సందే అని చెప్పి పేరు సరిగ్గా పలుకుతున్నాడు ఏదో నాకు తెలియదు కానీ అక్కడ కూడా అడిగారు, అక్కడ కూడా రాకపోయేసరికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన లొకేషన్ ఇది. అంత చిన్న రోడ్లో అంత మంది చేరిపోయి జనాలకు పర్మిషన్ అడిగింది ఒక 10,000 మంది వస్తారని విజయ్ గారు అడిగారు. టీవీకే పార్టీ అడిగింది గవర్నమెంట్ ని 10,000 మెంబర్స్. కాకపోతే ఈవినింగ్ 6 అయ్యేసరికి అరౌండ్ 28,000 పీపుల్ ఉన్నారని చెప్పి డీజీపీ గారు అంటున్నారు. ఆయన 28,000 పీపుల్. డీజీపీ వెంకటరామన్ గారు, ఇన్ఫాక్ట్ ఈ స్టాలిన్ గారు ఏమన్నారు, డీజీపీ గారు ఏమన్నారు, 1 మ్యాన్ ఎంక్వైరీ కమిటీ అని పెట్టారు. ఇదంతా మనం మాట్లాడదాం. ఫస్ట్ అసలు కరూరులో ఏం జరిగింది మనం ఫినిష్ చేసేద్దాం. ఇది 28,000 మంది అక్కడ ఉండేసరికి 7ంటికి విజయ్ గారు స్టార్ట్ చేశారు స్పీచ్. కాకపోతే అక్కడ స్టార్ట్ అవగానే అర్థమైపోయింది సిచ్యువేషన్ చాలా అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిందని. ఆయన ఇన్ఫాక్ట్ స్పీచ్ ఇస్తుండగానే 2-3 అంబులెన్స్లు వెళ్తా ఉన్నాయి. జనాల్ని అడిగి అతి కష్టం మీద స్పేస్ తీసుకొని అప్పటికే జనాలకు ఊపిరాడట్లేదు, డీహైడ్రేట్ అయిపోతున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడ్డారు, వాటర్ లేకుండా, ఊపిరాడట్లేదు, జనాలు కూలిపోతుంటే అంబులెన్స్ లో వెళ్తున్నాయి. విజయ్ గారికి అప్పటికే అర్థమైపోయింది. 2-3 వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆయన ఇట్స్ టూ లేట్ బై దెన్. అండ్ మనం క్రౌడ్ ని చూసినా కూడా ఒక వేవ్ లో వస్తుంటది. ఇప్పుడు మనకి సముద్రం ఎలా వెళ్తుంటది, ఒక అలా ఎలా వెళ్తుందో అలా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది విత్ ఇన్ నో టైం. ఈ విషయం అర్థం చేసుకున్న విజయ్ గారు అప్పటికే దిగి వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. బట్ ఈ టైంకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రతి నిమిషానికి ఒక ప్రాణం పోతుంది. అలా మొత్తం క్రౌడ్ అంతా క్లియర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళేసరికి 38-39 ప్రాణాలు పోయినాయి. ఫస్ట్ 10 అన్నారు, 20 అన్నారు, 30 అన్నారు. ఠక్ అని సీఎం కరూరు వచ్చారు. ఆ జనాలందరితో మాట్లాడారు. డిఎంకేకి సంబంధించిన సెంధిల్ బాలాజీ గారు కానీ, అన్బిల్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఏడీఎంకేకి సంబంధించిన ఎడపాడి పళనిస్వామి గారు కూడా ఇవాళ వస్తారంట. మీరు హాస్పిటల్లో ఉండే విజువల్స్ చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉంటదంటే, పోయినవి ప్రాణాలు అనగానే, విజయ్ గారు ఫ్యాన్స్ చనిపోయారు అనగానే జీవితాలు పోయినాయి. ఆడపిల్లలు, పసిపిల్లలు అయితే భవిష్యత్తులు పోయినాయి. ఆ పిల్లలు బ్రతికుంటే 10 మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క భవిష్యత్తు ఉండేది, జీవితకాలం ముందుంది. మొత్తం ఇటు డిఎంకే వాళ్ళు, ఏడీఎంకే వాళ్ళు అందరూ వచ్చారు కానీ టీవీకేకి సంబంధించి మాత్రం ఎవరు రాలేదు. ఇది ఒక చాలా పెద్ద క్రిటిసిజం అయింది హాస్పిటల్ దగ్గర. సరే విజయ్ గారు అక్కడికి రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా ఒప్పుకుంటా. ఆయన కానీ ఆ టైం హాస్పిటల్కి వస్తే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూ వచ్చి నాకు తెలుసు అది. కాకపోతే సెకండ్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది కదా విజయ్ గారికి. నెక్స్ట్ టీవీకేలో ఎవరైతే ఆ చైన్ ఆఫ్ కమాండ్ ఉంటారో వాళ్ళు కూడా అక్కడ లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను అనట్లేదు. ఇది అక్కడ ఉండే లోకల్ క్రౌడ్ అంటున్నారు. రంజనా నాచియార్ గారు అని చెప్పి ఆవిడ మీద నాకు ఎటువంటి పర్సనల్ ఇది లేదు. ఆవిడ ప్రస్తుతానికి టీవీకే స్పోక్స్ పర్సన్. ఆవిడ ముందు బీజేపీలో ఉండేవాళ్ళు. ఆవిడ ఒక్కలే టీవీకి సంబంధించి మాట్లాడడానికి వచ్చారు. మరి ఆవిడకి హ్యాండ్ అవుట్ సరిగ్గా అందలేదు, ఏం మాటలు అర్థం కావట్లేదో తెలియదు కానీ అక్కడ కూడా ఆవిడ విజయ్ గారికి పిఆర్ చేయడం చాలా చాలా తప్పది. దీన్ని విజయ్ గారు కూడా బ్యాక్ చేయరు, తప్పంటారు. అక్కడ ఆవిడ ఏమంటున్నారు, ఆవిడ ఈవెంట్స్ అంటే ఇలా లేట్ అవడం కామన్ అండి, విజయ్ గారి మీద జనాలకు ఉండే ప్రేమ అది, వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మేము చెప్పలేదు కదా వాళ్ళు వెయిట్ చేయమని చెప్పి ఆవిడ అంటున్నారు. It happened, the delay happened because of the crowd. Okay, our leader is not sleeping somewhere and coming late. Okay, he is a man for punctuality. ఒక రెస్పాన్సిబుల్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదని చెప్పి మీరు ఎవరిని చెప్పేస్తారు. మేడం అది చాలా తప్పు మేడం. మన పార్టీకి పిఆర్ చేసుకునే సమయం ఇది కాదు. తప్పు టీవీకే పార్టీ దగ్గర జరిగిందా, డిఎంకే పార్టీ దగ్గర జరిగిందా, లేదా ఈ ఆర్గనైజేషన్ కమిటీ చేసిందా అనేది మనకి ఎంక్వైరీ చెప్తుంది. మనకి బయటికి ఒక ఎంక్వైరీ పెట్టారు కదా, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ అరుణా జగదీశన్ గారు అని చెప్పి ఆవిడ పెట్టారు. ఆవిడ ఇప్పుడు కూర్చొని ఆవిడ ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం ఒకసారి మాట్లాడుకోవాలి, ఎవరి మీద ఎటువంటి బ్లేమ్ వేస్తున్నారు అని. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి టీవీకే పార్టీ వాళ్ళు ఇక్కడ ఏమంటారు, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం, మాకు తెలిసినంత వరకు 10,000 మంది వస్తారు. నమక్కల్లో కానీ కరూరులో కానీ మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం. అక్కడ పోలీసులు డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత మీది. కరెక్ట్ అయిన పోలీసులు మీరు డిప్లాయ్ చేయకుండా ఆ టైంలో అక్కడ పవర్ కట్లు గట్రా కూడా జరిగినాయి. గవర్నమెంట్ మాకు సరైన సదుపాయాలు ఇవ్వకపోవడం వల్లే ఈ అన్యాయం జరిగింది. సో గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అని టీవీకే సపోర్టర్స్ ఒక పక్క అంటున్నారు. ఇటు డిఎంకే వాళ్ళు ఏమంటారు, మేము పర్మిషన్ ఇచ్చింది నమక్కల్లో 8:45కి, కరూరులో 12 o'clockకి, మీరు 7 o'clock వచ్చి మీరు 7 గంటలు డిలే చేసి జనాలను అక్కడ వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా మీరు అక్కడ నిలబెట్టి వాళ్ళు తట్టుకోలేక చచ్చిపోతే మీరు మా మీద బ్లేమ్ వేస్తారా మీరు అని ఒక పక్క ఈ డిఎంకే వాళ్ళు అంటున్నారు. లేదు మీరు మాకు పర్మిషన్ ఇచ్చింది 12 o'clock to 10 PM వరకు, మేము వెల్ విత్ ఇన్ ఆ టైం ఓన్లీ ఉన్నాం, 10 o'clock లోపలే ఉన్నాం మేము అని టీవీకే వాళ్ళు అంటున్నారు. లేదు ఆల్రెడీ మేము మీకు 2 లొకేషన్స్ రిజెక్ట్ చేసాం, మేము ఇది 3వ ప్లేస్ మీరు తీసుకున్నారు, ఇది కూడా రిజెక్ట్ చేస్తే ఎక్కడ మీ వాయిస్ జనాల దాకా చేరకుండా మేము తొక్కేస్తున్నాం అని చెప్పి మీరే మమ్మల్ని రేపు అంటారు, మా చేతులు కట్టేసినట్టు అయిపోయి అని చెప్పి డిఎంకే వాళ్ళు అంటున్నారు. డిఎంకే సపోర్టర్స్ ఇక్కడ వేలు పాయింట్ చేసుకోవడం వరకు చాలా ఈజీ. ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ మీద వేలు చూపించేసుకుని వాళ్ళందరూ ఒకటే లాస్ట్ కి ప్రజల మనం చనిపోతున్నాం. ఇక్కడ 8:45కి నమక్కల్లో ఈవెంట్ స్టార్ట్ అవ్వాల్సి వస్తే 9 o'clock విజయ్ గారు ఎందుకు మొదలయ్యారు? ఎవరైనా అడ్వైస్ చేశారు ఆయనకి లేట్ గా స్టార్ట్ అవ్వమని? సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయా? ఉంటే ఏంటవి? అలాంటప్పుడు జనాలకు ఎందుకు మ్యాటర్ కన్వే చేయలేదు లేట్ అవుతుందని? ట్విట్టర్ లో అదే టైం ఎందుకు పెట్టారు? అంటే మీ పార్టీ జెండాని మోయడానికి వచ్చే జనాల టైం ప్రాణాలంటే అంత లోకు అయిపోయిందా? టీవీకి అని చెప్పి నేను అనట్లేదు, ఇక్కడ
నేను అదే బిగినింగ్ నుంచి ఒక మాట అంటున్నా, అది బీజేపీ అయినా, టీవీకే అయినా, టీడీపీ అయినా, డిఎంకే అయినా, ఏడీఎంకే అయినా, జనాలు మీ దాకా వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ర్యాలీలు చేసేటప్పుడు వాళ్ళ సమయాన్ని మీరు గౌరవించండి. దీనికి సంబంధించి ఏ పార్టీ మన భారతదేశంలో అతీతం కాదు. అన్ని పార్టీలు ఇలాగే లైట్ తీసుకుంటున్నాయి జనాల్ని. సరే పార్టీలు పక్కన పెట్టి క్రికెట్ టీమ్స్ గవర్నమెంట్ కూడా ఇవే చేస్తుంటే జనాలు వాళ్ళ ఫ్యాన్స్ అంటే జస్ట్ ఒక విజువల్ అంతే. జన సముద్రంలో కనబడాలి. అది మన బ్రాండ్ ఇమేజ్ కి, మన పిఆర్ కి బాగా పనికి వస్తుంది. తొక్కిసలాట్లో ఎవరో 2-3 చనిపోతే మనం ఎక్స్గ్రేషియా ఇస్తాం. ఇక్కడ కూడా ప్రకటించారు 10 లక్షలు పర్ హెడ్ తలకాయకి. బాగా ఇంజూర్ అయితే 1,00,000. 39 మంది అంటే 3.9 కోట్లు అండ్ 50 మంది అంటే 50 లక్షలు. సుమారు 4 కోట్లు ఇలా తీసి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి పక్కన పెట్టారు. 100 మంది జీవితాల పరిస్థితి ఏంటి ఇవాళ? ప్రస్తుతానికి విజయ్ గారి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పడింది. స్టాలిన్ గారు ఇదే విషయం మీద ప్రస్తుతం ఇంటరాక్ట్ అవుతూ ఒక మాట అన్నారు. ఆయన విజయ్ గారి అరెస్ట్ అనేది మనకి ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఉంటది అని చెప్పి ఆయన పక్క అంటున్నారు. நீங்க கேட்கிற மாதிரி அரசியல் நோக்கத்தோட எதையும் சொல்ல நான் விரும்பல. திருப்பி தான் சொல்ல போறேன். ஆனா ஆணையம் அதுக்காக அமைச்சிருக்கிறோம். ஆணையத்தின் ఇప్పుడు ఎంక్వైరీ గవర్నమెంట్ నియమించింది కాబట్టి గవర్నమెంట్ ఏమైనా తప్పులు ఉన్నాయని మనకు తెలిస్తే అది ఎంక్వైరీలో ట్రాన్స్పరెంట్ గా బయటకు వస్తుందా లేదో మనం చూడాలి. అది రావాలి. ఒకవేళ నిజంగా ఉంటే పీపుల్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ కదా. మన క్లాస్కి లేట్గా వెళ్తే మన క్లాస్ బయట నిలబడతారు. అకౌంటబిలిటీ ఆన్ టైం వెళ్ళి కూర్చుంటామని, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడితే మనకు ఫైన్ పడుతుంది, రెడ్ సిగ్నల్ దాటితే చలాన్ పడుతుంది. ఇదంతా దేనికి? అకౌంటబిలిటీకి. జనాలు ఏదో శిక్షించేద్దామని కాదు. మరి రాజకీయ నాయకులు తప్పు చేసినప్పుడు, సినిమా హీరోలు లైట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అకౌంటబిలిటీ మనం చూపించట్లేదు? అది ఈ సినిమా హీరో ఆ సినిమా హీరో అని కాదు, జనరల్ గా చెప్తున్నా. ఎవరైనా ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదైనా పని చేస్తే, సరైన ఆర్గనైజేషన్ కమిటీని మనం తీసుకోకపోతే, ఈవెంట్ మేనేజర్స్ మనం హైర్ చేసుకోకపోతే, జనాల ప్రాణాలని మనం లైట్ తీసుకుంటే ఆ హీట్ మనకు తగలాలి. ఆ తప్పు ఎవరు చేసినా. అండ్ ఇప్పటి వరకు మనం కాయిన్ కి ఒకవైపు చూసాం మనం. సరే రాజకీయ నాయకులు వాళ్ళ పని, వాళ్ళ వృత్తిని వాళ్ళు సరిగ్గా నిర్వర్తించడం లేదు, దానివల్ల జనాల ప్రాణాలు పోతున్నాయి. లేదు మనం కొంచెం రిమైండ్ చేద్దాం. మనం రాజకీయ నాయకులు సరిగ్గా వాళ్ళ వృత్తిని సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లనే జనాలు చనిపోతున్నారా? అది ఒక్కటే కారణమా? జనాల సైడ్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా? నేను ఇదివరకే చాలా వరకు జియో పొలిటికల్ వీడియోస్ లో మాట్లాడా. మనకి సరైన సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల, క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల మన దేశం ఇవాళకి వెనకబడి ఉంది. మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా చేద్దాం, మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని పైకి లేపుదాం, కింద క్లీన్లీనెస్ లేకపోతే ఆ దేశం అందంగా ఉన్నట్టు కాదు అది. అలాగే మనలో ఈ సివిక్ సెన్స్ అనేది లేకపోతే బ్లేమ్ అనేది కంప్లీట్ గా ఎప్పుడు అవతల వాళ్ళ మీద వేస్తుంటాం. మనం మన సైడ్ తప్పు ఉందని మనం తెలుసుకోవాలి. 10,000 మంది వెళ్లాల్సిన ఈవెంట్ కి 28,000 మంది వెళ్ళడం ఏంటి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీకు క్రౌడ్స్ ఇలా ఉంటాయని తెలుసు, తోపులాట ఉంటుందని తెలుసు, కానీ మనం ఆడవాళ్ళని పట్టుకొస్తాం, మనం చిన్న పిల్లల్ని పట్టుకొస్తాం సంకల వేసుకొని. ఇది మీకు తప్పనిపించట్లేదు? ఇది ఆ ఒక్క దీని గురించి నేను అడగట్లేదు. ఇకపై మీరు మీ ఇంటి గడపని దాటి చిన్న పిల్లల్ని మీరు బయట తీసుకెళ్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారో చూడండి. ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని. మీరు 39 మంది చనిపోతే అందులో 16 మంది ఆడవాళ్ళు ఎందుకున్నారు? 10 మంది చిన్నపిల్లలు ఎందుకున్నారు? అంటే 26 మంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు మాత్రమే. బై డిఫాల్ట్ డిఫెండ్ చేసుకోలేరు, ఫిజికలీ వీక్ ఉంటారు. అది డెరోగేటరీగా చెప్పట్లేదు నేను. అది అలాంటి వాళ్ళు ఇలాంటి పొలిటికల్ ర్యాలీస్కి వెళ్తే దీని నుంచి మనం నేర్చుకోవాలి. మీకు ఇష్టమైన పొలిటికల్ పార్టీ అయి ఉండొచ్చు, మీకు ఇష్టమైన నాయకుడు వస్తుండొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. రేపు పొద్దున్న మీ ప్రాణానికి వాళ్ళు వెలగట్టేస్తారు. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ₹1,00,000 మీకు ఏదైనా చెయ్యో కాలేకపోతే ₹1,00,000 ఇస్తారు. అది సరిపోదు. అది మీ జీవితానికి మీరు కట్టుకునే వాల్యూ. అది మనం కూడా యాజ్ ఎ కంట్రీ, ఎవ్రీ ఇండివిజువల్. నా వీడియోస్కి ఎంత రీచ్ ఉంటుంది చెప్పండి? మీకు నంబర్స్ లక్షల్లో కనబడొచ్చు, సబ్స్క్రైబర్స్ మిలియన్స్ లో కనబడొచ్చు, బట్ మన 2 తెలుగు స్టేట్స్ జనాభా ఎంత? నేను ఎంత అరిచి గీ పెట్టినా కూడా అందరికి రీచ్ అవుతుంది. బట్ అట్లీస్ట్ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. సివిక్ సెన్స్ అని మనలో మనం పెంపొందించుకోవాలి. అది మన ఎవడో బయట వాడు మనకు చెప్పాల్సింది కాదు, మనలోంచి మనకు రావాలి. నాగరికత. మనకి ఏదైనా ప్రాణానికి ముప్పు ఉంది అని తెలిస్తే, సరైన క్రౌడ్ మేనేజ్మెంట్ జరగట్లేదు అని తెలిస్తే మనల్ని మనం అక్కడ తీసుకెళ్ళకూడదు. అట్లీస్ట్ ఎట్ ద మూమెంట్. ఈ జనాలు తప్పు ఒక్కటే నేను చెప్పట్లేదు. ఇక్కడ జరిగిన దాంట్లో అందరి తప్పు ఉంది. అందులో ఎవరి తప్పు ఎక్కువ ఉంది, ఏ తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఎవరు దేన్ని ఎక్కువ లైట్ తీసుకున్నారు అనేది ఎంక్వైరీలో బయటకు రావాలి. డిఎంకే లైట్ తీసుకుందా, టీవీకే లైట్ తీసుకుందా, ఎక్కడ అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఎందుకంటే 40 ప్రాణాలు అంటే నార్మల్ విషయం కాదు. అది మీరు జపాన్ లో ఒలింపిక్స్ జరిగినప్పుడు కానీ, బ్రెజిల్లో రియో కార్నివల్ అని జరుగుతుంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద ఉంటారు. కలర్ జోన్స్ అని ఉంటాయి, వేవ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఉంటాయి, ఏ వయసు వాళ్ళు ఏ బ్లాక్ లో పెట్టాలో, డెడికేటెడ్ వాకింగ్ లేన్స్ ఎలా పెట్టాలో, డ్రోన్స్ అవన్నీ పైకి వెళ్తూ ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా ప్రమాదం వస్తుందో ముందే చూసుకొని. ఇదంతా మనకి ఏదో కొత్త కాదు, చేయాలనుకో అంతే. కానీ ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా చేస్తారు. మనం ప్రశ్నించాలి అంతే. ఇక్కడ మనం పాలిటిక్స్ గేమ్ ఆడి రాజకీయాలు చేసి, అందుకే స్టాలిన్ గారు చెప్పిన మాట చాలా మంచి మాట అన్న. అక్కడ ఆయన రాజకీయం చేయలేదు. ఆయన లేదా విజయ్ గారు చేసిన తప్పు, విజయ్ గారు ఇది, విజయ్ గారు అది, విజయ్ గారు పారిపోయారు అని చెప్పి ఆ టైంలో నిజం చెప్తున్నాను కదా, విజయ్ గారు కానీ ఆ టైం హాస్పిటల్కి వచ్చుంటే అది ఇంకెంత డ్యామేజ్ జరిగేదో అందరికీ తెలుసు. ప్రాబ్లం ఒక విజయ్ గారిలో లేదు, ఎంటైర్ సిస్టమ్ కాంప్లిసెంట్ గా ఉండడంలో ఉంది. ఏ నాయకుడు, మీరు జాగ్రత్తగా వినండి, ఏ నాయకుడు ప్రజల కన్నా ఎక్కువ కాదు. ప్రజలుంటేనే నాయకుడు ఉన్నట్టు. ఏ హీరో ప్రేక్షకుడు కన్నా ఎక్కువ కాదు. అది కళ్యాణ్ గారైనా, విజయ్ గారైనా. ఎవరికి ఫ్రీ పాస్ రాదు. వాళ్ళ వల్ల జనాలు చనిపోతే ఫ్రీ పాస్ ఎవరికి రాకూడదు. దేశం మొత్తం ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ. అది హాత్రస్ అవనివ్వండి, మహాకుంభమేళా అవనివ్వండి, కరూర్ అవనివ్వండి, జనాల ప్రాణాలు పోతున్నాయంటే మనం అడగాలి. ఇది ఇవాళ మన బాధ్యత. 1994లో ఒక స్టాంపీడ్ జరిగింది, 100 మంది చనిపోయారు. అది ఎక్కడ జరిగింది? మన భారతదేశంలోనే. ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి భోపాల్, ఆప్షన్ సి నాగ్పూర్,
ఆప్షన్ డి హైదరాబాద్. తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టేస్తాను నేను స్టోరీలో. అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అయితే ఖచ్చితంగా అక్కడ పెట్టేమంట. అండ్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను కదా, ఈ వీడియోలో మీరు పాయింట్ వరకు వచ్చారంటే నేను ఏదైతే చెప్దాం అనుకున్నా ఆ పాయింట్ మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది, ఒక వాల్యూని పొందారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను రోజు ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇదే టాపిక్ మీద ఎటువంటి కన్క్లూజన్ మనకు వచ్చిన విజయ్ గారు ట్వీట్ చేశారు ఒకటి. ఇక అందరూ ట్వీట్స్ చేశారు, చాలా బాధాకరం, మా సంతాపం తెలియజేస్తున్నాం అని. విజయ్ గారు అయితే నాకు మనసు ముక్కలైంది, మై హార్ట్ గోస్ అవుట్ టు దోస్ ఫ్యామిలీస్ అన్నారు. ఓకే, మోదీ గారి నుంచి విజయ్ గారి వరకు అందరూ, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరూ వేసారు ట్వీట్స్. ఆ ట్వీట్స్ దగ్గర నేను వెళ్ళట్లేదు, బికాస్ ఇట్స్ లైక్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అది. బట్ ఇష్యూకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి ఆ వీడియో వచ్చేస్తుంది. మీరు ఏది మిస్ అవ్వకూడదు, నా చుట్టూ జరిగే విషయాలు నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అని లోపల మీరు ఇక్కడ ఫీల్ అయితే గట్టిగా జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను రోజు వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. డన్. మీకోసం 2 వీడియోలు పెడుతున్నాను ఇక్కడ. మనకి లోకల్ న్యూస్ మీరు తెలుసుకుందాం అనుకుంటే, బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఒక గొడవ అయింది అసెంబ్లీలో. బాలకృష్ణ గారు చిరంజీవి గారి పేరు ప్రస్తావన తెస్తూ మాట్లాడారు. అదేంటా గొడవ అని మీరు అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు బాబా వంగా గారు మన ప్రపంచం గురించి చేసిన స్టేట్మెంట్స్ కానీ ప్రెడిక్షన్స్ గురించి కానీ మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై వీరాంజనేయ. ఓం నమః శివాయ.